ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగుల సమస్యపైన చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. కుంకి ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే విషయంపైన సీఎంతో చర్చించారు. అయితే అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి. విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతూ వస్తున్నాయి. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన గంధతగుడి సినిమాను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో అడవులను కాపాడుతారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గత కొంతకాలంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రచ్చ నడుస్తోంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పనితో మరింత ఎక్కువైపోయింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆయన ఇంటికి వెళ్లి మరీ అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్న సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ప్రకటించడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. దీనిపైన మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్వీట్ చేయడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అప్పట్లో వార్ జరిగింది. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సైతం అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని సినీ వర్గాల్లో టాక్. అయితే మెగా ఫ్యామిలీ కలిసి కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ బన్నీ వాసు లాంటి మెగా ఫ్యామిలీ సన్నిహితులు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.